కడపనే ఇంటి పేరుగా పెట్టుకున్న రెడ్డమ్మ కోసం ఎందుకురా ఇంకా ఎదురు చూస్తా ఉండారు? ఎక్కడుండాదిరా మీ కడప రెడ్డమ్మ? నీ గుండెల్లో ఉండాది. ఆ రెడ్డమ్మ నా తలను తెస్తాదో, నేను ఆ రెడ్డమ్మ తలను తెస్తాను. చూస్తా. శుక్లాంబరధరం విష్ణుం దశవన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ. భగవాన్ మంగళాయతనం హరే లాభస్తేజాం జయస్తేజాం కుతస్తేజాం పరభవః ఏషామిందేవ రస్యామో హృదయస్థో జనార్దన ఆపదాపహర్తారం. రేయ్, ఎవడ్రా నువ్వు? ఠాగూర్కి నీకు ఏంటి శత్రుత్వం? నేను ఆ రోజు అలేఖ్యని చంపుదామనుకున్నాను, కానీ రోజు అలేఖ్య ప్రాణానికి ప్రాణంగా చూసుకునే పావురం అలేఖ్య ప్రాణాన్ని కాపాడింది. కానీ ఆ రోజు బుల్లెట్ వేరే వైపు నుంచి వచ్చి ఠాగూర్కు తగిలింది. ఎందుకు మీరు ఇదంతా చేస్తున్నారు? లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే. రేయ్, మీరు అలేఖ్యని ఠాగూర్ని ఇలా అక్కడ ఎంతో మందిని చంపాలని చూశారు, కానీ నేను మాత్రం ఠాగూర్నే చంపడానికి వచ్చాను. ఎందుకు చంపాలనుకున్నావు? అది నీకు అనవసరం. సిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. కల్పోక్త ప్రకారేణ యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. తదంగ కలశారాధనం కరిష్యే. కలశం కింద పుష్పార్చితైరభ్యజ్య కలశస్సుమక విష్ణుః కంఠే రుద్రసమాస్థిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్పద. రేయ్, నువ్వెవరో నాకు బాగా తెలిసిన వాడివి అయ్యుంటావు. నిన్నిప్పుడే చూస్తాను. కథా ప్రారంభ. పూర్వము గజాసుడికిచ్చిన వరం వల్ల
అలేఖ్య, అక్కడ నా కూతురు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉంటే నువ్విక్కడ హ్యాపీగా వినాయకుడు పూజ చేస్తున్నావా? మీ అందరినీ కాల్చి పారేస్తాను. పూర్వము గజాసురుడికి ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురు కుక్షిలో కడుపులో ఉండిపోయాడు. శివుడు జాడలేక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. అప్పుడు బ్రహ్మ విష్ణువులు, ఇక్కడ వినాయకుడి పూజ జరుగుతుంది, అల్లరి చేయకూడదు. నువ్వు ఇక్కడే ఉండు. అందుకు గంగిరెద్దువాణి వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు, గజాసురా, అలేఖ్య, నిశ్చితార్థం రోజు నా చేతిలో నువ్వు చావలేదు, కానీ ఇప్పుడు మాత్రం చచ్చిపోతావు. ఈ వినాయక చవితి నీ చావు రోజు కాబోతుంది. పరమశివుడు లేక ముల్లోకాలు అల్లాడిపోతున్నాయి. నీవు నీ కుక్షి యందు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తనకిమ్మని కోరారు. మాట మార్చకుండా గజాసురుడు సరేనన్నాడు. నంది తన కొమ్మలతో గజాసురుని పొట్టను చీల్చి శివుణ్ణి పరిగ్రహించాడు. ఈ వినాయక స్వామి వ్రత కథ విన్నవారికి అష్టైశ్వర్యములు కలుగుగా కానీ ఈ విధంగా చెబుతున్నారు. కాబట్టి మీ మనసులో కూడా ఏ విధమైన కోరికుంటే స్వామివారి ముందు ఉంచుకుంటే ఆ కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి. ఓం సుమగస్తేగదంతస్థాగపిలోగజగన్నక లంబోదరస్య వికటో విఘ్నరాజో వినాయక దోమకేతుర్గణ అధ్యక్ష పాల చంద్రోగచారణ వక్రతుండ. స్వామి విఘ్నేశ్వర, ఈ ఐశ్వర్య దగ్గర నాది మరీ బానిస బ్రతుకైపోయింది. ఎలాగైనా దీని ఆస్తి అంతా నాకొచ్చేలా చేసి దీన్ని నా కాళ్ల దగ్గర కుక్కను కట్టేసినట్టు కట్టేసేలా చూడు స్వామి. కుక్కని కట్టేసినట్టు కట్టేయమని మీరు వినాయకుడిని ప్రార్థిస్తే వినాయకుడు ఒప్పుకోడు మొగుడు గారు. అది దేవుణ్ణి ఎప్పుడు మంచే కోరుకోవాలి. స్వామి వినాయక, నా ప్రాణాల్ని కాపాడిన ఠాకూర్ గారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయనకి నిండు నూరేళ్లు ఆయుష్ ప్రసాదించు స్వామి. స్వామి, అలేఖ్యకి అతి త్వరలో పూర్వ వైభవం వచ్చేలా చేసి యువరాణిలా వెలిగిపోయేలా చెయ్యి. అలా చేస్తే తిరుపతి నుంచి కాణిపాకం వరకు నడుచుకుంటూ వచ్చి నీకు పట్టు వస్త్రాలు సమర్పించుకుంటాను. అనుష, ఏం మొక్కుకున్నావు? మా గద్దముక్కుడు పెళ్ళయ్యాక తోకలాగా నా చీర పట్టుకుని నడిచేలా చేయమని మొక్కుకున్నాను. నేనే మొక్కున్నాను తెలుసా? ఏం మొక్కున్నావు? మా బక్కరాక్షసి బాగా బరువు పెరిగి నీ బాడీలో బాండం లాగా తయారని చెప్పి కోరుకున్నా. సారీ.
ఇదేంటి ఏనుగు నా కళ్ళ ముందుకొచ్చి మాయమైపోయింది? ఏంటైసు వాళ్ళ మీద అంత కోపంగా ఉన్నావేంటి? ఆ ఫ్యామిలీ అంటేనే నాకు చిరాకు, అసహ్యం. ఆ సూర్యనారాయణ నాకు చేసిన మోసానికి ప్రతీకారం తీర్చుకుంటున్నాను. వాడికి ఉరిశిక్ష పడేంతవరకు నేను నిద్రపోను. అదేంటైసు ఆ సూర్య విషయంలో ఇంతలా పగబట్టావేంటి? వాడొకప్పుడు నీ లవర్ కదా. ఒక్కసారి బయటకొస్తారా? ఏంటి ఇందాకేంటన్నా? అదే, ఎంతైనా సూర్య ఒకప్పుడు నీ లవరే కదా అన్నాను. వాడు నా లవ్వర్ అన్నావంటే కట్ చేస్తాను నీ నాలుక. చూడు, నాకున్న ఒకే ఒక లవ్వర్ నా మొగుడు సంతోష్. వాడు ఒక ఇడియట్ అయినా, దరిద్రుడైనా, నికృష్టుడైనా, హత్యలు చేయించేవాడైనా, అలాంటి స్టూపిడ్ ఈ ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా వాడే నా లవ్వర్. నా మొగుడు సంతోషే నా లవ్వర్. బలపం పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా, అమ్మహా అంటా అమ్మడు హొయ్యారే హొయ్యారే. మరి మేము వెళ్ళొస్తాం. అలాగే ఐశ్వర్య. అక్క, నేను కూడా వస్తాను. నన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయి. అలాగే రా. బయలుదేరుతాం అలేఖ్య. అలాగే ఐశ్వర్య. ఏమండి ఐసు, వస్తారా? వస్తున్నాను. బయలుదేరదామా? బాయ్. బాయ్. అమ్మా నమస్కారం అమ్మా, వెళ్ళొస్తామమ్మా. మంచిదండి. నేను పంపించేసి వస్తా. వదినా, ఈరోజు నీతో పాటిలా వినాయకుని పూజ చేయటం నిజంగా మా అదృష్టం వదినా. అవునక్క, మాకు చాలా సంతోషంగా ఉంది. మేము వస్తాం అక్క. సరే ప్రకాష్, అప్పుడప్పుడు వస్తూ ఉండండి. తప్పకుండా వదినా. బాయ్. అక్క, ఐశ్వర్య ఏంటో మాతో మాట్లాడడానికి ఇష్టం లేనట్టు మమ్మల్ని చూసి మొహం తిప్పుకొని వెళ్ళిపోయింది. మాతో ఎంతో క్లోజ్ గా ఉండేది వదినా, కానీ ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు. నేను మీ అన్నయ్య ప్రస్తావన తెచ్చినప్పుడల్లా చాలా కోపంగా ఉంటుంది. బహుశా మీ అన్నయ్య చైరాన్ ద్రోహం ఏదో చేసినట్టు అనిపిస్తుంది. సరేలే, శుభమా అని పండుగ రోజున మీ అన్నయ్యని తలుచుకోవడం ఎందుకు? సరే, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. బాయ్ వదినా. బాయ్. వస్తాం అక్క.
ఏమైంది డాక్టర్? షీఈ్ నో మోర్. ఈవిడ్ని జాయిన్ చేసిన వాళ్ళకి అరుంధతి చనిపోయిందన్న విషయం తెలియజేయండి. ఓకే డాక్టర్. ఈ పోలీసులు ఎక్కడ పడితే అక్కడ నా కోసం చూస్తున్నారు. నా కూతురు ఎలా ఉందో ఏంటో. ఏదో విధంగా పోలీసులను తప్పించుకొని అరుంధతిని చూడాలి. నరసింహ, అడుగో చంద్రశేఖర్. ఎవరు నువ్వు? అడుగుతుంటే చెప్పవేంటి? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నన్నెందుకు పోలీసుల నుంచి కాపాడాలని చూస్తున్నావు? అసలు ఠాగూర్ని ఎందుకు చంపాలని చూస్తున్నావు? చెప్పు, ఎవరు నువ్వు? నా పేరు సిద్ధు. నీకు ఎవడైతే శత్రువో నాకు కూడా వాడే శత్రువు. ఆ ఠాగూర్ నీకెందుకు శత్రువు అయ్యాడు? ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవటం టైం వేస్ట్. ఎందుకంటే అవతల నీ కూతురు, నా కూతురుకి ఏమైంది? చనిపోయింది. ఏంటి ఏంటి నా కూతురు చనిపోయిందా? నో నో, నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు, ఇది నిజం. నా కూతురు చావకూడదు. నా కూతురు బ్రతకాలి. నా కూతురు చావకూడదు. ఆ ఠాగూర్ చావు నా కూతురు చూడాలి. కానీ అది జరగదు. ఇక నీ కూతురు లేదు. నువ్వు పోలీసులకు దొరికిపోతే ఇటు కూతుర్ని పోగొట్టుకుని అటు జైల్లో
నీ జీవితాన్ని పోగొట్టుకుంటావనే నిన్ను రక్షించాను. జాగ్రత్తగా వెళ్ళి నీ కూతురు ఆఖరి చూపులు చూసుకో. ఎందుకలా ఏడుస్తున్నావు? శత్రువులను చంపాలనుకున్నప్పుడు మనం చావుకు తెగించాలి. అవసరమైతే మన బిడ్డల్ని బలిపెట్టాలి. వెళ్ళి ఆఖరిసారిగా నీ కూతుర్ని చూసుకో. ఏంటి మీరంతా నన్ను అదోలా చూస్తున్నారు? రే హ్మ్? అది అరుంధతి చనిపోయింది. పీడ వదిలింది. అదేంటి బాబా అలా అంటావు? ఇంకేమంటారు? జరిగిందేదో జరిగిపోయింది. ఆఖరి చూపుగా ఒకసారి చూసిరా బావా. ఎందుకు? శ్రీకర్ తను ఒకప్పటి నీ లవ్వర్ కదా. అవును బావా, ఎంతైనా ఒకప్పుడు నువ్వు తన్ని ప్రేమించావు కదా. చూడండి, మీరంతా రాక్షస్ మీద ఎందుకు సానుభూతి చూపిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఎప్పుడైతే నా అలేఖ్యని చంపడానికి ప్రయత్నించిందో అప్పుడే దాన్ని నా మనసులో చంపేశాను. అది చావటం నాకేం కొత్త విషయం కాదు. బట్ ఒక్కటే బాధ, అది బతికుండి క్షణక్షణం చస్తుంటే చూడాలనుకున్నాను. నరకం అంటే ఏంటో దానికి తెలియాలనుకున్నాను. కానీ అది చాలా లక్కీ. ఇవేవి అనుభవించకుండానే అప్పుడే చచ్చిపోయింది. ఇప్పుడు దాన్ని వల్లకాళ్ళు కప్పెట్టడం కూడా ఎవ్వరూ లేరు. ఒరే, కనీసం అదొక అనాథ శవం అనుకొని ఆ అంత్యక్రియలేవో చేసేసిరారా. మరదలు గారు, మీకు మరీ ఇంత జాలేంటండి బాబు. మనం ఎవరూ దాని శవాన్ని చూడటానికి కూడా అది అర్హురాలు కాదు. అది చేసిన పాపాలకి దిక్కుమొక్కు లేని శమలా సమాధైపోవడమే కరెక్ట్. అనుష, అనాథ శవాలను కాల్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు కౌరు పెట్టండి, వాళ్ళే దాన్ని తీసుకెళ్లి కప్పెడతారు. దుప్పటితో పట్టండి రా.
ఏంటన్నా శవాన్ని అలా వదిలిసావు? శవాన్ని పూడ్చిపెట్టేటప్పుడు శవం మీద ఇంట్రెస్ట్ ఉండాలిరా. కానీ ఈ శవం మీద మనకేమీ దొరకలేదు. అందుకే దీన్ని పూడ్చిపెట్టాలంటే చిరాకేస్తుంది. పైపైన గొయ్యి తీసి పాతేద్దాం. ఆ తర్వాత కుక్కలో నక్కలో పీకు తింటాయి. అరే, శవాన్ని చూస్తే బాగా రిచ్గా ఉంది. చేతికి ఒక ఉంగరం కూడా లేదంట్రా. అన్నా, శవానికి ముక్కు పుడుకుందనా? వదిలేరా, శవం మీద వస్తువులు మనకెందుకు, వదిలే. రానా శవాన్ని పూడ్చి పెడదాం. పట్టు. ఎంత పని చేసావమ్మా బాబు. ఈ అమ్మాయి నా కూతురు, నేనే పూడ్చిపెట్టుకుంటాను. నాకు ఇచ్చేయండి ప్లీజ్, దండం పెడతాను. బాబు, నువ్వైనా చెప్పు బాబు, నా కూతురు నాకు ఇచ్చేయమని చెప్పు. నీ కూతురు నీకు ఇవ్వాలంటే కొద్ది ఖర్చు అవుతుంది. ఏం కావాలి? నీ కూతురు శవం నీకు కావాలంటే 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇస్తావా? నా దగ్గర లేవు బాబు. లేకపోతే తూర్పు తిరిగి దండం పెట్టు. ఎల్లవా, ఎల్ల రారా. బాబు, ఇదిగో బంగారు గొలుసు. ఇది తీసుకుని నా కూతురు నాకు ఇచ్చేయండి. బాబు, ఇప్పుడైనా నా కూతురు నాకు ఇచ్చేయండి ప్లీజ్. దయచేసి ఇచ్చేయండి ప్లీజ్, ఇచ్చేయండి బాబు. నా కూతురు నాకు ఇచ్చేయండి. ఇది తీసుకుని నా కూతురు నాకు ఇచ్చేయండి ప్లీజ్, ఇచ్చేయండి. ఇప్పుడైనా ఇచ్చేయండి బాబు. బాబు, మంచి ఖరీదైన గొలుసే ఇచ్చావు. కూతురు మీద చాలా ప్రేమ ఉన్నట్టుంది. అందుకే డబ్బులు ఇచ్చి మరీ శవాన్ని కొనుక్కుంటున్నా. రేయ్, ఆయనే ఏడ్చుకొని ఆయనే పూడ్చుకుంటాడు. పదండ్రా పోదాం. రానా. ఏయ్, మంచి విలువైన గొలుసే ఇచ్చావు. తొందరగా పూర్తి చేసే ఈ పార, ఆ గడ్డపార రెండు నువ్వే ఉంచేసుకో. పదండ్రా పోదాం.
అరుంధతి అమ్మా అరుంధతి, నీ శవాన్ని కొనుక్కోవలసిన పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. ఇప్పుడు ఆ పరిస్థితి అలేఖ్య ఠాగూర్లు కల్పించారు. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీ చావుకు కారణమైన వాళ్ళనెవ్వరినీ వదలను. ఓ శ్రీకర్, అలేఖ్య, ఐశ్వర్య, ఓ ఠాగూర్లను చంపే వాళ్ళ శవాలు కూడా ఎవరికీ దొరకకుండా ఇదే వాళ్ళ కాట్లో పూర్తి చేస్తాను. నీ పక్కనే వాళ్ళని సమాధి చేస్తాను. అమ్మ అరుంధతి, అంతం కాదిది ఆరంభం. వాళ్ళందరినీ లేపేసి నీ దగ్గరికి వస్తానమ్మా. సిద్ధు, ఏంట్రా ఈ ఆవేశం? మావయ్య, నీ పేరు విశ్వనాథ్ అయినా హుసేన్ గా పేరు మార్చుకుని ఆ ఠాగూర్ ఇంట్లో స్నేహితుడిగా చేరావు. అయినా ఆ ఠాగూర్ నువ్వేం చేయలేకపోయావు. నేను కూడా ఏం చేయలేకపోయాను. ఎంతో అద్భుతంగా స్కెచ్ వేసి నిశ్చితార్థం రోజు ఆ ఠాగూర్ని కాల్చేశాను. కానీ వాడు మృత్యుం చేయలేక లేచాడు మావయ్య, లేచాడు. సిద్ధు, ఆవేశపడకురా. లేదు మావయ్య, జరిగింది తలుచుకుంటుంటే నా రక్తం మరిగిపోతుంది, నా రక్తం ఉడికిపోతుంది. సిద్ధు, నిన్ను వదిలి వెళ్ళలేను. నీకేం కాదు. ప్లీజ్ సిద్ధు, నన్ను బ్రతికించు సిద్ధు. నీకోసం నేను బ్రతకాలి సిద్ధు, నీకోసం నేను బ్రతకాలి. నీకేం కాదు అర్చన, నీకేం కాదు. No! 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 అర్చన, అర్చన మావయ్య, అర్చన. సిద్ధు, ఆ ఠాగూర్ని చంపేస్తాను, చంపేస్తాను. సిద్ధు ఆగరా, ఆగు. రే సిద్ధు,